నమస్తే ఫ్రెండ్స్, నేను ఈరోజు లాంగ్ బీన్స్ ఫ్రై చేస్తున్నా అండి. అంటే మనం ఏదైనా పప్పు అలా చేసుకున్నప్పుడు ఈవినింగ్ టైము ఇలా ఫ్రై చేసుకోవాలి అంటే ఇలా బీన్స్ని అయితే తీసుకుంటున్నాను. ఇలా ఫస్ట్ బీన్స్ సన్నగా తరుక్కొని ఇలా కొన్ని వాటర్ వేసి కొద్దిగా సాల్ట్ వేసి ఉడకబెట్టుకోవాలి. మంచిగా ఉడికిన తర్వాత మనం ఫ్రై అనేది చేసుకోవాలండి. చాలా తొందరగా చేసుకోవచ్చు, టేస్టీగా కూడా తినొచ్చండి. ఇలా మంచిగా బాయిల్ చేసుకున్న తర్వాత ఇలా డ్రైన్ చేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు కొంచెం చిటపట్లాడిన తర్వాత కొద్దిగా మన వెల్లుల్లిపాయని కచ్చాపచ్చా దంచుకొని వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కదండి, కాబట్టి జస్ట్ ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో ఫ్రై చేయటం వల్ల మనకి టేస్ట్ అనేది బాగుంటుందండి. మనం ఓన్లీ ఆయిల్లోనే ఫ్రై చేస్తే మనకి హెల్త్ పరంగా అంత మంచిది కాదు. కాబట్టి ఇలా ఫస్ట్ మనం ఉడకబెట్టిన తర్వాత కొన్ని వాటర్ వేసి ఉడకబెట్టుకోవాలండి. దాంట్లోనే సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకోవాలి. మనము ఒక్కొక్క వెజిటేబుల్కి ఒక్కొక్క రకమైన మనకి లాభాలు అయితే ఉంటాయండి. ఈ చిక్కుడుకి సంబంధించిన బీన్స్ కానీ చిక్కుడుకాయ కానీ ఇలాంటిది ఏది తిన్నా మనకి హెల్త్ పరంగా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. కొంతమంది లేడీస్కి మనకి పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా అలా ఏమన్నా వస్తే కూడా ఇలా చిక్కుడుకాయని తీసుకోవటం వల్ల మనకి చాలా యూజెస్ అయితే ఉంటాయండి. మళ్ళీ నెక్స్ట్ మనకి దీంట్లో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుందండి. మనకి ఫైబర్ ఐరన్తో బాధపడే వాళ్ళు, ఇలా కొంతమందికి మటన్ చికెన్ ఇలా తినలేని వాళ్ళు ఓన్లీ ఈ బీన్స్ తిన్నా కూడా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఏమాత్రం తగ్గకుండా ఉంటాయండి. మీరు కూడా ట్రై చేయండి. మనకి కుదిరినప్పుడల్లా ఇలా మనం బీన్స్ ఫ్రై చేసుకొని తినటం వల్ల చాలా యూజ్ అయితే ఉంటుందండి బాడీకి. పిల్లలు కూడా మనము ఇలా చేసి పెడితే చాలా ఈజీగా తింటారు, టేస్టీగా కూడా ఉంటుంది. రైస్లో కలుపుకున్న మనం లంచ్ బాక్స్లో కూడా ఇలా మనం ఫ్రై చేసి అన్నంలో కలిపి మనం బాక్స్ పెట్టినా కూడా బాగుంటుంది. లేదు చపాతీలోకి తీసుకున్నా ఎలా అయినా తీసుకోవచ్చండి. నేను పల్లీలు కొద్దిగా వేపుకొని పల్లీలు కొంచెం కారం వేసి ఇలా పౌడర్ చేసి పెట్టుకుంటానండి. ఏదన్నా ఫ్రై ఐటమ్ చేయాలి అంటే ఇలా 1-2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా మనం కొంచెం అయిన తర్వాత ఈ పల్లీల పౌడర్ని వేసుకోవటమే. చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లో కలుపుకున్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. దీంట్లో మనకు కావాల్సిన అన్ని పోషకాలు కూడా ఉంటాయండి. ఐరన్, మన మెగ్నీషియము, జింక్, ఫాస్ఫరస్, మనకి అన్ని ఉపయోగాలు ఉన్న ఈ హెల్తీ ఫ్రైని మనం చిటికలో చేసుకొని టేస్టీగా తినొచ్చండి. జస్ట్ మనం బాయిల్ చేయాలి. కొంచెం పోపు దినుసులు వేసుకొని ఇలా ఫ్రై చేసుకొని లాస్ట్లో కొద్దిగా పల్లీల పౌడర్ని చల్లుకొని మనం తింటే చాలా సూపర్గా ఉంటుందండి. నేను రైస్లో కాబట్టి కొంచెం పౌడర్ ఎక్కువ వేసుకుంటున్నాను. లేదు అంటే మనం తక్కువ కూడా వేసుకోవచ్చు. అంతే అండి, చాలా టేస్టీగా సింపుల్గా చేసుకుని బీన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.